బ్రేక్ న్యూస్. కర్రెగుట్టల్లో కూంబింగ్ చేస్తున్న జవాన్లు మండుటెండకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండలు మండిపోతుండడం, నిరంతరం డ్యూటీలో ఉండడంతో కొందరు డీహైడ్రేషన్ కు గురవుతున్నారు. ఓ సిఆర్పీఎఫ్ జవాన్ కి గుండెపోటు రావడంతో వెంకటాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు. ప్రసన్న, గత 12 రోజులుగా జరుగుతున్న కర్రెగుట్ట ఆపరేషన్ లో భాగంగా దాదాపు 30,000 మందికి పైగా బలగాలు కర్రెగుట్టల ప్రాంతం అంతా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇందులో దాదాపుగా ఈ వారం రోజుల లోపల 152 మందికి పైగా జవాన్లు ఎండ వేడిమికి తట్టుకోలేక డీహైడ్రేషన్ గురయ్యారు. ఇక నిన్న సాయంత్రము 2 జవాన్లు డీహైడ్రేషన్ గురై పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వాళ్ళను ఆర్మీ హెలికాప్టర్ లోపల వెంకటాపురం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరిలో ఒకరికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు కూడా వైద్యులు తెలిపారు. దీంతో అతన్ని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు ప్రస్తుతం అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధానమైన కర్రెగుట్టలు దాదాపు 5,000 పైగా అడుగుల ఎత్తులో ఉండడము, నిటారుగా ఉన్న గుట్టల ప్రాంతం కావడంతో కుంబింగ్ చేస్తున్న సమయం లోపల ఒక్కొక్క టీం, ఆ బెటాలియన్ సంబంధించిన 1000 మందితో కూడిన టీమ్స్ దాదాపు 24 గంటలకు పైగా అడవిలోకి వెళ్లి తిరిగి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రతికూల వాతావరణం వాళ్ళకు నీళ్లు, ఫుడ్ అందకపోవడంతో ఈ విధంగా ఆరోగ్యం బారిన పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో కొంత కర్రెగుట్ల ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న జవాన్లందరూ కూడా ఇదే విధంగా ఎండవేడిని తట్టుకోకపోవడం, డీహైడ్రేషన్ గురి కావడం, వివిధ ఆరోగ్య పరిస్థితులతో కూడా కొంత జవాన్లు అయితే అవస్థలు పడుతూనే కూంబింగ్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి హార్ట్ స్ట్రోక్ కూడా జవాన్కు రావడంతో అసలు ఎంత క్లిష్ట పరిస్థితులు అడవుల్లో ఉన్నాయటువంటి చర్చ మొదలవుతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ గా అధికారులు ఎటువంటి ప్రకటన చేయకపోవడం, దీనికి సంబంధించి అక్కడటువంటి అధికారులు వివరణ కోరే ప్రయత్నం చేసినా కూడా ఎటు చెప్పకపోవడంతో అసలు నిజానికి కూంబింగ్ పాల్గొని సత్యంలో ఆపరేషన్ లో పాల్గొంటున్న జవాన్లకు అసలు ఏం జరుగుతోంది, నిజంగా అక్కడ కర్రెగుట్టల ఆపరేషన్ లో సక్సెస్ అవుతారా లేదన్నట్టు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి దాదాపు 100ల సంఖ్యలో జవాన్లు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నతో అసలు ఆపరేషన్ నిలిపేయాలన్నటువంటి ఒక వర్షన్ కూడా స్థానికుల నుంచి వినిపిస్తుంది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి జవాన్ హార్ట్ స్ట్రోక్ గురైన జవాన్ సంబంధించి వేరే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తామని ఒక వర్షన్ మాత్రము అక్కడటువంటి అధికారులు చెప్పిన పరిస్థితి. ప్రసన్న. రైట్ వేణు, థ్యాంక్ యూ.